లాస్యానందిత పోస్ట్ మార్టం రిపోర్ట్ను విడుదల చేశారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. లాస్య ఎడమకాలు పూర్తిగా విరిగిపోయిందని, 6 దంతాలు ఊడిపోయాయన్నారు. తలకు బలమైన గాయమైనట్లు రిపోర్టులో వెల్లడించారు. ఇవాళ సాయంత్రమే లాస్యానందిత అంత్యక్రియలు జరగనున్నాయి. ఈస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాస్య భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని పరామర్శించారు. ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, దీనిపై పోలీసులు ఏమంటున్నారు? ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎమ్మెల్యే లాస్యానందిత జరిగినటువంటి రోడ్డు ప్రమాదం స్పాట్ దగ్గర నేను ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి సుల్తాన్పూర్ రోడ్డు మార్గం ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్నాము. నా ముందు ఉన్నటువంటి రూటు మేడ్చల్ నుంచి వచ్చేటువంటి రూటు, నా వెనుక ఉన్నటువంటి రూటు టువర్డ్స్ పటాన్ చెరువు సదాశివపేట వెళ్ళేటువంటి రూటు. ఈ రూట్ నుంచి ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో వెళ్తున్నటువంటి లాస్యానందిత మనం చూడొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకి మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. అంటే ఒక లేయర్లో కార్లు, ఒక లేయర్లో బైక్స్, ఒక లేయర్లో హెవీ వెహికల్స్, ఒక లేయర్లో బస్సులు వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం నిన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో థర్డ్ లేయర్, ఈ 3వ లేయర్లోనే లాస్యానందిత కారు టువర్డ్స్ సదాశివపేట వెళ్తుంది. ఒక్కసారి ఒక యాక్సిడెంట్ తీవ్రత ఒకసారి మన కెమెరామెన్ కత్తిరాజు చూపిస్తున్న దృశ్యాలు ఒకసారి మనం చూసినట్లయితే థర్డ్ లేయర్లో వెళ్తున్నటువంటి లాస్యానందిత కారు ఏ విధంగా ప్రమాదానికి గురైందో ఒకసారి వివరించే ప్రయత్నం నేను చేస్తాను. థర్డ్ లేయర్లో వెళ్తున్నటువంటి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో థర్డ్ లేయర్లో వెళ్తున్నటువంటి లాస్యానందిత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అదే ముందుగా హెవీ స్పీడ్తో డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, హెవీ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా ముందున్నటువంటి వెహికల్స్ని ఢీకొట్టిందా లేదా తర్వాత దాన్ని తప్పించబోయి పక్కనటువంటి డివైడర్ని ఢీకొట్టిందా అనేటువంటి దానిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. అయితే థర్డ్ లేయర్లో వెళ్తున్నటువంటి ఈ కారు మొత్తం పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయ్యాయంటే ఖచ్చితంగా ఏదైనా ముందున్నటువంటి హెవీ వెహికల్స్కి ఈ యొక్క కారు XL6గా ఉన్నటువంటి ఈ యొక్క కారు ఢీకొట్టి ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని అటు పోలీసులు కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్పాట్లో జరిగినటువంటి కొన్ని ఎవిడెన్స్ ఒక్కసారి చూసినట్లయితే మొత్తం కూడా కారుకు సంబంధించి ఆనవాళ్ళు నుజ్జు అయినటువంటి ఆనవాళ్ళు మొత్తం కూడా రోడ్డు మీద అంటే థర్డ్ లేయర్ మీద ఏ విధంగా పడ్డాయో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఖచ్చితంగా డివైడర్ని ఢీకుంటే మాత్రం ఇంత భారీ స్థాయిలో ప్రమాద తీవ్రత మాత్రం ఉండేది కాదు. ఎందుకంటే ఏదైనా ముందు వెహికల్స్ని ఢీకొట్టి ఉంటేనే ఈ ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం కూడా నడి రోడ్డు మీద పడి ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని అటు పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత హెవీ వెహికల్స్ ముందున్నటువంటి హెవీ వెహికల్స్ని ఢీకొట్టడం, ఆ హెవీ వెహికల్స్ ఈ యొక్క కార్ని ఈడ్చుకొని వెళ్ళడం, ఆ తప్పించబోయేటువంటి క్రమంలో ఆ లెఫ్ట్కు తిరిగి మళ్ళీ డివైడర్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళింది అన్న అనుమానాలు కూడా చాలా బలంగా వినపడుతున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం థర్డ్ లేయర్లో లాస్యానందితకి సంబంధించి కారుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. సంబంధించి ముందు లైటర్ ఇది, ముందు ఉన్నటువంటి పార్ట్కి సంబంధించి లైట్ ఇది. ఈ లైట్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయి మొత్తం పార్ట్ విరిగిపోయి నడి రోడ్డు మీద అంటే థర్డ్ లేయర్లో ఏదైతే లాస్యానందిత ప్రయాణిస్తున్నటువంటి థర్డ్ లేయర్లో ఈ యొక్క లైటర్ పడిపోయిందంటే ఈ ఖచ్చితంగా ఫస్ట్ డివైడర్ని ఢీకొట్టడానికి అవకాశం లేదు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. థర్డ్ లేయర్ మీద ఈ యొక్క లైటర్ పడిపోయిందంటే ఖచ్చితంగా ముందున్నటువంటి హెవీ వెహికల్ని ఢీకొట్టి ఉంటేనే ఈ యొక్క లైట్కి సంబంధించిన ఆనవాళ్ళు విరిగిపోయి ఇక్కడ పడిపోయి ఉంటానికి దాదాపు 100 మీటర్స్ మనం ఒకసారి మన కెమెరామెన్ కత్తిరాజు చూపిస్తున్న దృశ్యాలు ఒకసారి చూస్తే ఖచ్చితంగా 100 మీటర్స్ వరకు మొత్తం నుజ్జు అయినటువంటి ఈ ఆనవాళ్ళే మనకు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ యొక్క మొత్తం ఆనవాళ్ళు మొత్తం కూడా పూర్తిగా 100 మీటర్స్ వరకు ఈ యొక్క కార్ ఆనవాళ్ళు ఉన్నాయంటే ప్రమాదం జరిగినటువంటి తీరు దగ్గర నుంచి దాదాపు 100 మీటర్స్ వరకు హెవీ వెహికల్స్ ఈడ్చుకొని పోయి ఉంటుందనేటువంటి అనుమానాలు కూడా బలంగా వినపడుతున్నాయి. అందుకు సంబంధించిన దానిపై కూడా పోలీసులు ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తున్నారు. ఆ తర్వాత ఆ కార్ ముందున్నటువంటి కార్ని ఏదైతే హెవీ వెహికల్స్ని ఢీకొట్టడం, ఆ తర్వాత ఆ కార్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ డివైడర్ని పక్కన ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టడంతోనే ఆ స్పాట్లోనే లాస్యానందిత మృతి చెందినట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తారు. ఎవరైతే కేవలం ఆకాశ
ఆకాష్ తన డ్రైవర్ కమ్ పేగా ఉన్నటువంటి ఆకాష్ మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనేత ఇద్దరు మాత్రమే కారులో ప్రయాణం చేస్తున్నారు. వారిద్దరు కూడా ఈరోజు సదాశివపేటలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్కి వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. అది కూడా ఎమ్మెల్యేగా అంటే ఖచ్చితంగా గన్మెన్స్ ఉంటారు, కానీ గన్మెన్స్ వితౌట్ గన్మెన్స్ లేకుండా ఆమె ప్రయాణం చేయడంపై కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు సదాశివపేటలో ఒక ఫంక్షన్ ఉంది. మేడ్చల్ టువర్డ్స్ మేడ్చల్ నుంచి వారు ఈరోజు ఉదయమే ప్రయాణం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఉదయం పూట సంబంధించిన దానిపై ఉదయం ఈరోజు 5:30 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే డివైడర్ మనం చూస్తున్నటువంటి ఈ డివైడర్ని తర్వాత ఢీ కొట్టడంతోనే ఆమె కారు ఇక్కడ ఆగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే డివైడర్ని ముందున్నటువంటి వెహికల్ని తప్పించిపోయి పక్కన ఉన్నటువంటి డివైడర్ని ఢీ కొట్టిందో ఆ ముందున్నటువంటి హెవీ వెహికల్స్ తీవ్రత అంటే ఈ హెవీ స్పీడ్తోనే ముందున్నటువంటి వెహికల్స్ని ఢీ కొట్టడం, ఆ తర్వాత ఇంత ప్రమాదానికి ఎక్కువ తీవ్రత కలిగిందని చెప్పాలి. ప్రస్తుతం ఆ హెవీ వెహికల్స్ ఏంది, ముందున్నటువంటి వెహికల్స్ ఏ వెహికల్స్ని ఢీకొట్టారు, దానిపై సంబంధించిన దానిపై అటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు క్లూస్ టీమ్ అధికారులు కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ మీద 100 స్పీడ్ మాత్రమే ఉండేది. ఇటీవల కాలంలో దీన్ని 120 స్పీడ్ చేశారు. దీనిపై కనీసం కొన్ని ప్రికాషన్స్ అంటే మధ్య స్పీడ్ బ్రేకర్ లేకపోవడం, ఆ తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే డివైడర్ ఎప్పుడైతే ఢీ కొట్టిందో పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఆనవాళ్ళు చూసినట్టయితే దాదాపు 100 మీటర్స్ వరకు, అంటే మనం చూస్తున్నటువంటి సుల్తాన్పూర్ దగ్గర ఉన్నటువంటి మిడిల్లో థర్డ్ లేయర్లో 100 మీటర్స్ వరకు ఆ కార్ ఆనవాళ్ళు అంటే ప్రమాదం జరిగినటువంటి తీవ్రతకు సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం కూడా ఉన్నాయి. ఒక్కసారిగా డివైడర్ని ఢీ కొట్టడంతోనే కారు ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే డివైడర్ని ఢీ కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి, ముందు ఉన్న హెవీ వెహికల్ని ఢీ కొట్టిందా, వీటన్నిటిపై మాత్రం ఇంకా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు ఈ కారు ప్రమాదానికి సంబంధించిన దానిపై కూడా కేసు నమోదు చేసుకుంటారు. నేను ఉన్నటువంటి ఈ డివైడర్ని ఢీ కొట్టడంతోనే ఎంత క్రాస్ అయిందో, అంటే ముందున్నటువంటి దాదాపు 100 మీటర్స్ తర్వాత ఈ డివైడర్ని ఢీ కొట్టింది. అంటే ప్రమాదం ముందే జరిగింది. ఆ ముందు హెవీ వెహికల్ ఏదైనా ఢీ కొట్టి ఉంటుంది, అంటే ముందు ఒక వెహికల్ని ఢీ కొట్టి దాన్ని తప్పించబోయిన తర్వాతనే ఈ యొక్క డివైడర్ని ఢీ కొట్టి ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా పోలీసులు అటు అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ హెవీ వెహికల్స్ ఏ వెహికల్స్ ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేశాయి, దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలు ఏమున్నాయన్న దానిపై కూడా అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఈ స్థానిక సభ్యురాలుగా ఉన్నటువంటి మహిళ ఈరోజు మృతి చెందడం పట్ల అటు రాజకీయంగా తీవ్ర విషాద ఛాయలనుకున్న ఇప్పటికే మనం చూస్తాం. లాస్యనంతి మృతి పట్ల అటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, మాజీ మంత్రులు అనేక మంది సంతాపం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు, ఎక్కడి వరకు వెళ్తున్నారు, వీటికి సంబంధించిన ఎవిడెన్స్, అటు కుటుంబ సభ్యుల నుంచి సంబంధించిన స్టేట్మెంట్, వీటన్ని కూడా నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు.